హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రెబల్, మీరు చూస్తున్నారు రెబల్స్ ఇన్ నెల్లూరు. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, నేను వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 రీసెంట్గా తీసుకున్నాను. ఇదేం రివ్యూ కాదు, కానీ జస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి ఈ బైక్ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలని చెప్పి వీడియో తీస్తున్నాను. చూడండి గాయస్, ఇది మన రైట్ సైడ్ బైక్ లుక్. ఇది రైట్ సైడ్ మనకు ఇలా ఉంటుంది. స్టిక్కరింగ్ ఇదంతా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిందే, మనం ఏం తీసుకుంది కాదు. ఓన్లీ వెస్పా బ్యాచింగ్ ఒకటే ఉంది, ఇంకేం లేదు. రైట్ సైడ్, బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూడండి గైస్, దిస్ ఈస్ వెస్పా లోగో అండ్ వెస్పా ఇక్కడ కూడా వచ్చింది. నేను ఇంకెక్కడ రాలేదు. బ్యాక్ ఇంకా టర్న్ ఇండికేటర్స్ అండ్ డేంజర్ లైట్. నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు, కొత్త బండి కాబట్టి. ఫ్రంట్ సైడ్ చూస్తాం గైస్. ఫ్రంట్ సైడ్ చూడండి గాయస్, ఇది ఎస్ఎక్స్ఎల్, విఎక్స్ఎల్ కాదు. విఎక్స్ఎల్ అయితే మీకు రౌండ్ లైట్ వస్తుంది, ఎస్ఎక్స్ఎల్కి స్క్వేర్ లైట్ వస్తుంది. చూడండి, ఫుల్ ఎల్ఈడి లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ వెస్పా పియాగో కంపెనీ నుంచి. అండ్ క్రోమ్ కలర్స్ విండోస్, క్రోమ్ కలర్స్ మిర్రర్స్, క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్ అండ్ బ్రేక్స్. చూడండి గాయస్, ఇక్కడ క్రోమ్ ఫినిష్తో కొంచెం స్టైలిష్గా వచ్చారు. ఇక్కడ డ్యూల్ టోన్ ఇంటీరియర్తో స్టైల్గా ఇచ్చారు. చూడండి గాయస్, అండ్ మనకి మెయిన్ అలాగే బ్లాక్ కలర్స్తో కొత్తగా డిజైన్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. ప్రీమియం కలర్. మనకి ఇంకా రైట్ సైడ్లో సేమ్ రైట్ సైడ్లో మనకి ఏం రావట్లేదు గాయస్, కనీసం ఒకటి రావడం లేదు. ఇక్కడ మాత్రం బ్యాచింగ్ వచ్చింది, ఎస్ఎక్స్ఎల్ 3V టెక్. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఇచ్చినారు. బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చి సీట్ ఓపెన్ చేసుకునేదానికి మనకు ఇక్కడ ఇచ్చారు లాక్. అండ్ మనకి ఇక్కడికి వచ్చేస్తే స్పీడోమీటర్ ఇచ్చినారు అండ్ 7 అండ్ మన లెఫ్ట్ సైడ్ వచ్చి హై బీమ్ అండ్ లో బీమ్ బటన్ ఉంది అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ హార్న్. రైట్ సైడ్ వచ్చి మోడ్ అంటే ఏం లేదండి, ట్రిప్ ఏ అంతేను చేంజ్ చేసుకునేదానికి. ఇది వచ్చి లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇది ఎల్ఈడి డిఆర్ఎల్ మాత్రం ఆన్లోనే ఉంటుంది, బట్ లైట్ మాత్రం మనం ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఈ స్కూటీలో మనకి ఇచ్చారు. అండ్ ఇది సెల్ఫ్ బటన్. దట్స్ ఇట్ గాయ్స్, ఇంకేం లేదు. రెండు ఇక్కడ ఏదైనా కీస్ పెట్టుకునేదానికి, ఏదైనా పెట్టుకునేదానికి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు అండ్ ఒక హుక్ ఇచ్చారు. అండ్ ఇది లాక్. ఇదే గాయస్, ఇక్కడ ఏం లేదు. ఈ బండి గురించి చూడండి గాయస్, క్రోమ్ ఫినిష్ సైలెన్సర్ ప్లేట్ అండ్ ఆల్సో ఇంజన్ మ్యాట్ బ్లాక్లో ఉంది అండ్ అలా వేసుకునే మ్యాట్ బ్లాక్లో ఉంది. మనకు మన బండి తీసుకునేటప్పుడు అయితే ఈ మ్యాట్ రాదు. మనకు ఈ మ్యాట్ మనం సపరేట్గా వేయించుకోవాలి. ఇది యాక్సరీస్లో ఇంక్లూడెడ్. అండ్ ఈ క్రోమ్ బీడింగ్ కూడా ఆల్సో యాక్సరీస్ వేసుకోవాలి. అండ్ ఇది కూడా మనకు యాక్సరీస్ వేసుకోవాలి, మనకు సపరేట్గా ఏం రాదు. అంతే గాయస్, సింపుల్. అంతే గాయస్, నాకు ఈ బైక్ నాకు ఆన్ రోడ్ ఎంత పడిందంటే ఆల్మోస్ట్ 1,82,000 పడింది. షోరూంలో ఏంటంటే నేను తీసుకునేటప్పుడు 8,000 ఆఫ్ రోడ్ ఉంది. అండ్ ఆల్సో ఎక్స్చేంజ్లో నాకు ఓల్డ్ వెస్పా EXL 125 ఎల్లో కలర్ ఉంది, దాన్ని ఇచ్చేసి ఎక్స్చేంజ్లో తీసుకున్నాను. ఇవన్నీ ఇంకొక 35,000 తగ్గించారు వాళ్ళు. మొత్తం నాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది ఈ బైక్ అయితే. మామూలుగా ఇది ఆన్ రోడ్ అయితే 1,82,000 పడుతుంది గైస్, విత్ యాక్సరీస్ అండ్ వారంటీ అన్నీ వచ్చేస్తాయి. అండ్ గైస్, ఇది రీసెంట్లీగా మనకి ఫస్ట్ సర్వీస్ కూడా పూర్తయింది. మన ఫస్ట్ సర్వీస్కి వాళ్ళు ఛార్జ్ చేసి 600 ఛార్జ్ చేశారు. మామూలుగా ఫస్ట్ 3 సర్వీస్ ఫ్రీ అని చెప్పారు, కానీ లేబర్ ఓన్లీ ఫ్రీ ఛార్జెస్. మిగతాదంతా ఇంజిన్ ఆయిల్ మనం ఏమైనా స్పేర్ పార్ట్స్ చేసుకుంటే అవన్నీ మన మనీతోనే చేయించుకోవాలి. ఫ్రీ సర్వీస్ అయితే ఏమి యాడ్ అవ్వదు. గాయస్, ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూడండి లైట్స్ అన్నీ ఇవి. ఇప్పుడు కీ ఆన్ చేశాను. కీ ఆన్ చేసిన తర్వాత బైక్ స్టార్ట్ చేశాను. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇండికేటర్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ ఇప్పుడు లైట్స్ ఆన్ చేస్తున్నాను. డిఆర్ఎల్ చూడండి. అండ్ లైట్స్ ఆన్ చేస్తున్నాను. లైట్స్ ఆన్ చేశాను. ఇది లో బీమ్
ఒకసారి రైడ్ స్మాల్ రైడ్ వేసి చూస్తాం గాయస్. వావ్, హెవీ పికప్గా ఉంది అండ్ ఆల్సో సస్పెన్షన్ కూడా స్మూత్గానే ఉంది. పికప్ అయితే చాలా హెవీగా ఉంది, బ్రేక్స్ కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. ఎంతైనా ఉంది గాయస్. వావ్, పికప్ అయితే సూపర్గా ఉంది గాయస్. ఓకే గాయస్, ఒకసారి మనం స్మూత్ రోడ్లో ట్రై చేస్తాం. పికప్ ఎలా ఉందో ఒకసారి ఇనిషియల్ పికప్ తగ్గియండి. ఈ బైక్లో విషయం ఏంటంటే గాయస్, 2 persons గేర్ 3 persons అయితే యూజ్ చేస్తే కష్టం. అండ్ ఇది ఎంత తార్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఇట్లాంటిలో యూజ్ చేస్తారో మీకు అంత స్మూత్గా ఉంటుంది. నా ఆఫ్ రోడ్కి అయితే ఈ బైక్ పనికిరాదు గాయస్, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. హైవేస్లో మాత్రం చంపేస్తుంది పికప్ అండ్ స్మూత్నెస్. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే గాయస్, కంపెనీ వాళ్ళు మనకు ఇది 40-45 నుంచి మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు, కానీ అంత రాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్. నాకు తెలిసి నా డ్రైవింగ్, మా ఇంట్లో డ్రైవింగ్ అయితే మాకు ఇది 35 to 40 వస్తుంది, 45 అయితే రాదు. చూడండి గాయస్ ఎంత స్మూత్గా ఉందో. నాయిస్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఈరోజు ఏంటంటే గాలి చాలా ఎక్కువగా ఉంది, దానివల్ల కొంచెం నాయిస్గా ఉంటుంది కదా, సజెస్ట్ చేసుకోండి. ఒకసారి నేను 50లో పోతున్నాను, మీకు బ్రేక్ చేసి చూపిస్తాను. బ్రేక్ చాలా వర్క్ చేస్తున్నాయి చూడండి గాయస్. 50 స్పీడ్లో ఉన్నాను. 1 2 3 జస్ట్ 3-4 సెకండ్లోనే ఆగిపోతుంది. నేను నార్మల్గానే వేసాను బ్రేక్, స్పీడ్గా కూడా వేయలేదు. బండి అయితే వైబ్రేషన్ అలాంటిది ఏం లేదు గాయస్, స్మూత్గా, చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఒకసారి మళ్ళీ బ్రేక్ ట్రై చేస్తాను గాయస్. 40లో ఉన్నాను, జస్ట్ విత్-ఇన్ 2 secondsలో బ్రేక్ పడుతుంది. ఓకే గాయస్, దట్స్ ఇట్ గాయస్. దిస్ ఇస్ వెరీ షార్ట్ వీడియో. నాకైతే రివ్యూ చేయడం ఏం కొత్త, ఇదేమో నాకు అలవాటు కాదు. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తానని చెప్పి మీకు ప్రమోట్ చేస్తాను గాయస్. సీ యూ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.